ఏమనుకున్నామంటే సిన్ వితౌట్ సిన్ మనం దినాన్ని గడిపిండం కాబట్టి మన యొక్క పాపంను కడిగివేసుకొని ప్రభు దగ్గర సన్నతించగలిగిన మనసు కలిగి నడవాలి. లేకపోతే అపవాదైన సాతానుడు మన జీవితాలలో మన పార్ట్నర్ అవుతారంట, ప్రేయర్ పార్ట్నర్ అవుతారు. కాబట్టి మన ప్రేయర్ పార్ట్నర్ దేవుడు కావాలంటే వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్. తర్వాత ఫర్గివ్నెస్ అడిగిన తర్వాత ఏంజల్స్ ని రిలీజ్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన డెస్టినీ హెల్పర్స్ కావాలి. సో డెస్టినీ హెల్పర్స్ ని దేవుడు ప్రొవైడ్ చేయ రీతిగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈజీ అవుతుంది అన్నమాట. మ్యాగీ తొందర అవుతుందా లేట్ అవుతుందా? చాలా ఫాస్ట్ అవుతుంది. సో డెస్టినీ హెల్పర్స్ ఉంటారు. ఇప్పుడు మీరంతా డెస్టినీ హెల్పర్స్. ఈ సహవాసం అధికం అవటానికి డెస్టినీ హెల్పర్స్ మీ మీ యొక్క టైత్ వలన ఫుడ్ తర్వాత క్లాత్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన ఒక సమూహంగా దేవుడు ఈ సహవాసంలో అనేకులను డెస్టినీ హెల్పర్స్ గా మనల్ని వాడుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. పేదలను ఉజ్జీవింపజేయడానికి, పేదల కన్నీరు తొడవడానికి, తర్వాత వాక్యంలో మనం సక్రమంగా నడచడానికి నేను మీకు హెల్పర్ అయితే మీరు నాకు హెల్పర్ అనమాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని స్వరాన్ని విని దేవుని యొక్క నడిపింపును మీకు బోధించడానికి నేను దైవ దాసరాలుగా నేను నిలబడితే దానికి సంబంధించిన విధేయత చూపించి దాని ప్రకారం నడుచుకోవడానికి మీరు కూడా అనుకూలించబడినారు. సో సహవాసంలో శిరస్సు దేవుడే. దేవునికి అనుకూలంగా మనం నడుస్తున్నాం. ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినారు, సంద ఇచ్చినారంటే ఆశక్క కాదు. గ్లోరీ టు గాడ్. ఆశక్క కాదు. ఎవరికి ఇస్తున్నాము? దేవుడికి ఇస్తున్నాం. మీరు అడిగితే రిటర్న్ అడగాలి దేవుణ్ణి. దేవా నీ నామంలో విచ్చినాను, అది నాకు రిఫండ్ అగును గాక. ఆమేన్. సో వీ హ్యావ్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ త్రూ హెవెన్ కదండి. పరలోకం ద్వారానే మనము ఆశీర్వాదాలు తీసుకుంటాము, ఆశక్క ద్వారా కాదు. కానీ ఈ సహవాసం ఎందుకు తెలుసా? సహవాసం ద్వారా మన మీద ఉంటున్న మహిమ దేవుడిది అయిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఏం రాత రాసుకున్నావే? దరిద్రం రాత అని అంటుంటారు. అవునా? సో కొంతమందిది గుర్రం రాత ఉంటుందంట, కొంతమంది గాడిద రాత ఉంటుందంట. తెలుసా అది? గుర్రం రాత అంటే అవసరం ఉన్నంత వరకే వాడుకుంటారు. తర్వాత దానికి పచ్చిగడ్డేసి మేపి జాగ్రత్తగా స్నానం చేపించి జాగ్రత్తగా చూసుకుంటారు. గాడిద రాత అంటే పొద్దుమూకులు తంతారు, పని చేపించుకొని తిండి కూడా పెట్టకుండా బయట పోయి ఎడుకొని తినిపోపో అంటారు. ఎవరు రాత ఉంది మనకి? ఒకసారి ఆలోచిద్దాం. దేవుని దగ్గరకు వస్తే గుర్రం రాత వస్తుంది మనకి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు గాడిదకి సైతము గౌరవం వచ్చింది లోకంలో కదండి. గాడిదకి విలువ లేని గాడిదకు దేవుడు సింహాసనాసీనుడై ఆ గాడిద మీద కూర్చునేసరికి బట్టలు పరుచుకుంటా హోసన్నా హోసన్నా అని దేవుని గణపరచడంతో గాడిచ్చినట్టు. అంటే ఈరోజు మనం అభిషేకాన్ని పొందుకుంటాం, సహవాసంలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందుకుంటాం. దానివల్ల తొందరగా దేవుని ఎలా ఆరాధించాలో తెలుసుకుంటాం. కాబట్టి సహవాసం రావడం వల్ల మండించబడతాం. చల్లగానైనా వెచ్చగానైనా నులివెచ్చగా ఉండద్దు అని అన్నారు. సో నులివెచ్చని స్థితి పోవడానికి సహవాసం అవసరం. కాబట్టి సహవాసంలోకి వచ్చిన మనము రెండో రోజు ఏం నేర్చుకున్నామంటే ఆరాధించడం, దేవుని ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధించాలి అనేది నేర్చుకున్నాం. మూడోది వచ్చేసి కన్ఫెషన్స్ ఎలా చేయగలగాలి. ఎందుకంటే ఇదిగో ఆయన మహిమ నా మీదకి దిగవచ్చును గాక, ఆయన సన్నిధి నన్ను కమ్ముకొనును గాక, నువ్వు నీతి మంత్రాలే స్థాపించబడదు కాక. అవును, నేను ఆయన నామంలో నీతి మంత్రాలు అయినాను కనుక నాకు నీతి మంత్రాలకి రావాల్సిన ఆశీర్వాదాలు నన్ను హత్తుకొనును గాక. ఆమె. సో నన్ను దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి ఏ రోగమైనను వ్యాధి అయినను బాధ అయినను పరలోక సంబంధంలో లేదు. నా పౌరసత్వం పరలోకంలో ఉంది కానీ ఐ బిలాంగ్స్ టు గాడ్. సో నా జీవితంలో నేను దేవుని యొక్క నడిపింపుని బట్టి అది నా దగ్గరికి రావచ్చు, కానీ విడుదల పొందుకోవాలి. క్యాన్సర్తో నేను చచ్చిపోవడానికి వీలేదు. టీబీతో నేను నా వంశానికి భారం అవ్వాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ రెసిస్టెంట్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. నేను వాక్యాన్ని తింటున్నాను, వాక్యాన్ని ఎరిగిన వ్యక్తిని కాబట్టి చేతబడి చిల్లగితను అంటారు తగలకూడదు. అంటే ఎక్కడో నేను సరి చేసుకోబడాలి. సరి చేసుకోబడడానికి సహవాసం. హల్లెలూయా. వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని భుజించాలి. మరి టాబ్లెట్లను భుజిస్తే రోగ నిరోధక శక్తి వస్తుంది మనకి, వస్తుందా లేదా? వాక్యాన్ని భుజిస్తే అంతకంటే ఎక్కువ వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 ఈరోజు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15. క్రైస్తవులు అనే పదాన్ని అండర్లైన్ చేసుకుందాం. 15 పత్రిక 15:58లో నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరగాలి. అంటే తెలుసుకోవాలి. తెలుసుకొని స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. కార్య అంతం కంటే కార్య
ఆరంభం కంటే కార్యాంతం మేలు. సో ఇక్కడ కార్యాంతం విషయంలో కార్యాభివృద్ధి ఎందు అని అంటున్నాడు. అంటే ప్రతిరోజు జరగబోతున్న దాని కార్యము అభివృద్ధి జరుగుతుందో లేదో క్యాలెండర్ చూసుకుంటుంటాం, డేట్స్ కదండి ప్రతిరోజు. అయితే క్యాలెండర్స్ ని కాదు చూసుకోవాల్సింది, స్పిరిచువల్ గ్రాఫ్ ని చూసుకోవాలి. స్పిరిచువల్ గ్రాఫ్ ఎప్పుడు మనకి ఎట్లా ఉండాలా? ఆర్థిక శాస్త్రంలో ఉంటున్న కర్వ్ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్లే వాళ్ళంగా మనం ఉండాలి. అంతేగాని బెల్లాకారంలో ఉండకూడదు. బెల్ అనేది నాలుకకు సంబంధించినది. సో నీ నాలుక అబద్ధాలు ఆడుతూ మళ్ళీ విశ్వాసంలోకి వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ విశ్వాసంలోకి మళ్ళీ వచ్చేది అది కరు. కానీ విశ్వాసంలో వెనుదిరిగని సైన్యం వల్లే ఉన్నామంటే క్రాస్కి వెళ్ళిపోవాలి. కొన్ని రేఖలు స్ట్రైట్ కి ఇట్లా 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 ఉంటాయి. అట్లా వంకటింకర్స్ ఉండకూడదు. పాములాగా మన నడక ఉండకూడదు. నడిచేటప్పుడు ఎట్లా నడవాలి? ఏసుతోటివిగా పోదమా పోదమా, అడ్డుగా ఉన్న వైరి గెల్వను గెల్వను, యుద్ధనాదబ్బుతో పోదమా అంటే అలర్ట్ ఇవ్వాలి. అంబులెన్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా దారి ఇచ్చేస్తాం. ఇవ్వకుండా ఏమైతుంది? నేరం అవుతుంది. అవునా? నేరం అది. ఏమంటే అంబులెన్స్ మంచోడు కాబట్టి హారన్ కొడుతున్నాడు, కానీ అంబులెన్స్ కి మనము కానీ దారి ఇవ్వకపోతే నేరం అవుతుంది. అంబులెన్స్ మనల్ని గుద్దిపడేసినా కూడా కేసు ఉండదు అంబులెన్స్. సో అలా పౌరసత్వం పరలోకంలో ఉన్న మనం పోతుంటే సైతాను వేయాలి, లేకపోతే నేరం అవుతుంది. ఆమె హల్లెలూయా. సో ఆ నేరం అవుతుంది అనే అభిషేకాన్ని పొందుకోవడమే ఈ పరలోక దైవ సన్నిధిని సమకూర్చుకోవడానికి మనం ఇక్కడ గ్యాదర్ అవుతాం. డబ్బులు ఎక్కువై కాదు, పని తక్కువై కాదు, సమయం ఉంది కానీ కాదు. సమయం ఎవరికి ఉంది? ఎవరికి లేదు, చాలా బిజీ కదా. ఏం లేకుండా ఫోన్లలో మాట్లాడుకుంటేనే దినం అయిపోగొట్టేస్తాం. అవునా? గేమ్స్ ఆడుకుంటే టైం అయిపోగొట్టేస్తాం. ఎవరికి లేదు టైము. ఈరోజు ఆ టైంని పక్క పెట్టి వచ్చేసినాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే మరి కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరగండి అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రయాసం ఏంటి? సమయాన్ని ఇస్తున్నావు, ప్రసవ వేదన కలిగినావు, అవమానానికి వెల చెల్లిస్తున్నావు, సంవత్సరాలు దేవుని మీద నిరీక్షణ కలిగినావు. నీ పరిస్థితి ఏందో నీకు అర్థమైతలేదు. అధోగతి, అవమాన పాలు, ఇరుకు, ఇబ్బంది, నిస్సహాయత, నిరుద్యోగం, ఇలాంటివన్నింటిలో కూడా ఎందుకు వస్తావు చర్చికి? దేవుడు ఏమో చేస్తాడని కదా. కానీ ఈ రోజు నుండి నేను ఒక గుడ్ న్యూస్ ఏం చెప్తా అంటే, దేవుడు ఏం చెయ్యడు, కానీ దేవుని దగ్గర రావాలి. హల్లెలూయా. ఎందుకక నువ్వు ఇప్పుడే కదా అనేది ఏందో పౌరసత్వం, ఇది అంబులెన్స్ వస్తే పక్కన జరుగుతుంది, దయ్యమే అని అంటున్నాడు. అవును, దయ్యమే చేయాలి, దేవుడు కాదు. ఎందుకంటే సమస్తము సమాప్తమైన అని సిలువలో ఆయన సమాప్తం చేసేసినాడు ఆల్రెడీ. చేసిన వాటిని తెలివి లేకుండా ఇమ్ము ఇమ్ము అని జలగడిగినట్ట నువ్వు నేను తిక్కబట్టి అడుగుతున్నావు. వీ హ్యావ్ టు కమాండ్ ఇట్. మా ఇంట్లో పనామ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ స్వీట్లు చేసేసింది, నాకు ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. దేవా నాకు స్వీటీ అని అడిగితే ఇస్తాడా దేవుడు? తెలివి ఉండాలమ్మా కొంచెం. ఇంట్లో డబ్బాలో స్వీట్లు ఉన్నాయి అంటే నేను లేయలేను, నేను తెచ్చుకోలేను, నాకు ఇప్పుడు తెచ్చి అంటే తెచ్చిస్తాడా దేవుడు? ఇంకొంచెం తెలివి ఉండాలా. మీ అమ్మ కన్నా మంచి చేసుకుని మమ్మీ మమ్మీ అని అడగాలి. అంటే మీ ఇంట్లో పని అమ్మ సునందా, లేదంటే వస్తుందా, తర్వాత శ్యామల, ఎవరో పేరుంటాయి కదా, లక్ష్మి, అట్లా పిలిచి స్వీట్లు తీసుకురా, తలా ఒకటి తిందాం, కావాలంటే నీకు కూడా పెడతా అని అంటే తెచ్చుదా అని. హల్లెలూయా. అవునా? అంటే బరువైన శాస్త్రాలు ఇవి లాస్ట్కి. లేదు, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది కాబట్టి నేను పోయి తెచ్చుకుంటా అంటే పోయి అందుకొని తీసుకొని నోట్లో పెట్టుకొని నమ్మలడమే. నేను నోట్లో పెట్టుకుంటే కూడా నమ్మలేను. నేను నోట్లో పెట్టుకుంటే నాకు అదే కరిగిపోవాలంటే నేనేం చేయలేను, దానికి నాకు అది జవాబు లేదు. సో ఈరోజు మన జీవితంలో మన పరిస్థితులలో ఎక్కడైనా కూర్చొని ఏం పర్వాలేదు. సో మన జీవితంలో మన పరిస్థితులలో దేవుని యొక్క నడిపింపును మనం కోరుకుంటున్నాం, దేవుని యొక్క ప్రేమను కోరుకుంటున్నాం. కానీ దేవుడు అంటే ఏంటో తెలియడం లేదు మనకి. దేవుడు అంటే ఏందో పనుడు, ఉద్యోగం అంటే ఉద్యోగం ఇవ్వాలా, పెళ్లి అంటే పెళ్లి చేయాలా అని అనుకుంటున్నాం. కాబట్టి దేవుడా దేవుడా ఈ అని అడుగుతున్నాం. నో, హీస్ గాడ్, హీస్ ఆల్మైటీ, క్రియేటర్, సార్వభౌముడు. ఆయనకు అవును ఆమె అనడం తప్ప ఇంకేం తెలియదు. చేస్తాను, ఎస్, బికాజ్ నేను నీ కొడుకు నా ప్రాణాన్ని సైతం వెళ్ళగా చెల్లించిన. ఆఫ్టర్ ఆల్ బంగారు రింగ్ ఎంత నీకు చెప్పు బిడ్డ అంటాడు. పట్టు చీర కావాలి, పట్టు చీరనే కదా, ఎందుకు బాగా మొగుడే కదా ఇస్తాలే అంటాడు. హల్లెలూయా. ఉద్యోగమే కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటాడు. అంత మహారాజు ఆయన.
అవునా? తిక్క మహారాజు కాదు, జ్ఞానైన మహారాజు మన దేవుడు. హల్లెలూయా. సో అలాంటి తండ్రిని మనం ఇప్పుడు దేవుడిగా కలిగినాం, తండ్రిగా కలిగినాం, యాజకుడిగా కలిగినాము, స్నేహితుడిగా కలిగినాము. సో అన్ని విషయాలలో ఆయనను రారాజుగా ఆరాధిస్తున్నాం. ఆయనకు ఒక పూట ఫుడ్ సాక్రిఫైస్ చేసి ప్రభుని ఆరాధించడానికి ఇక్కడికి వస్తున్నాం. ఫుడ్ సాక్రిఫైస్ చేయడం ఏంటి అంటే, మనకు కొలసీలకు రాష్ట్ర పత్రికలో ఆయన మొదటి ప్రథమ ఫలముగా తన దేవునికి అప్పగించుకున్నాడు అని ఉంది. ఎందుకు ప్రథమ ఫలంగా అప్పగించుకున్నాడో మీకు ఒకసారి అన్న ఆలోచన వచ్చిందా? దేవునికి స్తోత్రం. ఇంకా ఒక ప్రైజ్ ఇస్తాను గాన బాధ్యత. మొదటి ప్రథమ ఫలముగా తాను అప్పగించుకున్నది. వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. ఓకేనా? ఎందుకు ప్రథమ ఫలంగా యేసు ప్రభు ఇవ్వబడడం జరిగింది? మరి మీరు ఎవరైనా కొంచెం చెప్పగలిగితే మంచి ప్రైజ్ ఇస్తా, రేపే ఇస్తా. వెరీ గుడ్. ఇంకా ఇంకా తను అప్పగించబడినాడు. సైతాన్ని ఆయన అలౌ చేసినాడు కదా, సైతాన్ని ఆ శోధన అలౌ చేసినాడు కాబట్టి దేవుడు 40 రోజులు ఉపవాసం ఉంది. అదంతా శోధననే కదా, ఆయన పట్టబడిన కార్యక్రమం అంతా శోధనే. దాన్ని జయించడానికనే ఆయన 40 రోజులు ఆ గెత్తమనే తోటలో ఉపవాసం ఉన్నాడు. తన శిష్యులకు ఉపవాసం ఉండమంటాడు. కాబట్టి దాన్ని ఆ సైతాన్ని జయించి తను ఎట్లా జయించాలా అని జయించి, మరి ఆ సైతాన్ని దాన్ని ఎట్లా ఎదుర్కొన్నాడు అంటే దాని మీద ఎట్లా జయం పొందినాడు అనడానికనే తను మళ్ళీ తిరిగి లేయడమే దానిపైన జయం. ఇంకా ఆ శక్తి మాత్రం ఒక దేవుని మాత్రం ఎవ్వరికి లేదండి. అది అధికారం పెట్టారు దేవునికి మాత్రం అంటే లేకపోవడం తీస్తే ఆ ఫస్ట్ ఆయన మాత్రమే దాని ద్వారా మనం అదే ఆయన ద్వారానే ఆయన అంటే ఇప్పుడు శిష్యులు కూడా ఎలాగైతే నేను చేసినామో అదే విధంగా అంటే దేవుడు ద్వారానే మనం చేయాలి. అంజురపు చెట్టుని ఎందుకు శపించినాడు సిస్టర్? అంజురపు చెట్టుని ఎందుకు శపించినాడు? ఎప్పుడు పండ్లు ఉండవు, ఎండాకాలమే దొరుకుతాయి, ఎప్పుడు దొరకవు. అది ఆకులు బాగా పండ్లు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. యాక్చువల్గా దాని స్టోరీ ఏంటంటే, పండ్లు వచ్చిన తర్వాత ఆకులు రావాలి. సో ఆకులు బాగా గుబురుగా ఉన్నాయంటే దానికి పండ్లు ఉన్నాయని లెక్క. సో ఆ పండ్ల దగ్గరికి ఆ ఆకులు ఉన్నాయి కాబట్టి ఆ చెట్టు దగ్గరికి పోతే పండ్లు లేకపోయానే అని దాన్ని శపించడం జరిగింది అనేది నేను విన్న స్టోరీ స్పిరిచువల్ గా. ఇంటర్నల్ గా ఫ్రూట్స్ లేవనందువలన యు ఆర్ కర్స్డ్ అని అంటున్నాడు. అయితే ఇంకొకటి కొంచెం ఆదికాండంలోకి పోతే ప్రథమ ఫలంగా ఎందుకు అవ్వాలి, మరి అంజూరపు చెట్టుని ఎందుకు శపించాలనే 2 ఆన్సర్ దీంట్లోనే చెప్తా. మొట్టమొదట ఆదామవ్వలను రూపొందించిన తర్వాత ఆదామవ్వలు ఆ యొక్క పండును చూపించడానికి సాతానుడు ఒక మాట మాట్లాడతాడు. ఆ చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉండురని దేవునికి తెలియనని స్త్రీలతో చెప్పగా, అదే నేను దేవదూతలు అంటే నాకు కొంచెం డౌట్ వచ్చి ఓపెన్ చేస్తాను. దేవదూతలు అని లేదా, దేవుడు అని, దేవతల వలె. ఫర్ గాడ్ మీరు దేవుళ్ళు అవుతారు, దేవుడు అయితే చచ్చిపోవాలా అనే సింబాలికల్ న్యూస్ అలా చెప్పడం జరిగింది. ఒకటి ఓకేనా? దేవుళ్ళు అయితే చచ్చిపోవాలా కాబట్టి వాళ్ళు అక్కడ శారీరకంగా చనిపోలేదు, ఆధ్యాత్మికంగా చనిపోతారు. కాబట్టి
అదొకటి సింబాలికల్ గా చెప్పడం జరిగింది. అండ్ అక్కడ ఏమంటుంది, నీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కన్నులకు అందమునైన వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండునని చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతనికి కూడా తినిపించాను. అంటే ఇప్పుడు ఆమె కన్నులకి ఎట్లా కనపడిచిందంట? రమ్యమైనవి, అందమైనవి మరియు వివేకమునిచ్చినవిగా ఉన్నాయంట. ఎస్, వాళ్ళ జీవితంలో దేవుడు జ్ఞానమై ఉన్నాడు, దేవుడు సర్వాంతర్యామిగా దైవికమైన మహిమను వాళ్ళకి ఇచ్చినాడు అనేది మనం చెప్పుకుంటున్నాం. ఈ మహిమ కాదని వాళ్ళు కృత్రిమమైన మహిమ వైపు ఆకర్షించబడేటట్టుగా చేస్తున్నారు. దైవములో అవుతారు అని అంటున్నాడు. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఈజ్ ద క్రియేటర్, ఆయన సార్వభౌముడు, ఆయన సృష్టించినాడు. ఈవెందో సాతానుని కూడా సృష్టించింది ఆయనని. కాబట్టి ఆ సాతానికి దేవుడి యొక్క మహిమ కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అడగకుండానే ఈ మహిమ ఎవరికి ఇవ్వబడింది? ఆదామవ్వలకు ఇవ్వబడింది. కాబట్టి ఆదామవ్వల మీద ఉన్న మహిమను కోల్పోవడం వల్ల దేవుడు దుఃఖపరచబడతాడు. కాబట్టి మీరు దైవంలో అవుతారు అని ఆశ చూపిస్తున్నాడు. సో ఇప్పుడు వీళ్ళ దైవత్వం ఆల్రెడీ ఉన్నదాన్ని పండు తినడం వలన చచ్చిపోతారు అనేది సైతాన్ చెప్తున్నాడు. దేవుడు వచ్చి చంపినాడా వాళ్ళని? ఎవరు చంపింది? ఒక చెట్టు నుండి వచ్చిన ఫలము చంపేసింది. అర్థమైందా? సో ఆ ఫలం వలన ఈ పండ్లు దేవుడికి ఉపయోగం లేని పండ్లుగా అన్నారు. శరీర రీతిగా వీళ్ళు 2 పండ్లు. ఎవరు? ఆదాము అవ్వలు దేవునికి మొదటి ఫలాలుగా, వాళ్ళిద్దరు ఎవరు చచ్చిపోతే వాళ్ళే మొదటి ఫలం కావాలా దేవుడికి. సో అసైన్మెంట్ కరెక్ట్ చేయకుండా వీళ్ళు చచ్చిపోయినారు నార్మల్ గా. కానీ ఈ పాపమును జయింపజేయడానికి ఆ చెట్టుకే సిలువ వేయడం జరిగింది దేవుడు. ఓకేనా? చెట్టు మాను మీదనే చనిపోవాల్సిన పని వచ్చింది. అండ్ ఆ చెట్టు ఫిగ్ ట్రీ కూడా వీళ్ళకి ఆకులను ఉపయోగించుకున్న ఫస్ట్ పొజిషన్ లో ఉంది. కాబట్టి ఆ యొక్క అంజురుపు చెట్టు దగ్గరికే వెళ్ళి ఈయన సీజన్ కాని టైంలో నేను వస్తాను అని చెప్పడానికి, సీజన్ కాని టైంలో పోయినాడని తెలుగులో స్పష్టంగా ఉంటది. అది కాలము కాని సమయమున దర్శించను, పరలోక రాజ్యానికి మనం కూడా కాలం కాని టైంలో వస్తాడు ఆయన. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన ఇష్టం. ఈ రోజు వస్తాను డేట్ బైబిల్లో లేదు. కాబట్టి ఆయన సమయంలో వచ్చేటప్పుడు ఫలించిన వారిగా ఉండాలి. ప్రేమ, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఉన్న నీలో అస్సలు అనారోగ్యమే ఉండదు. అర్థమవుతుందా అండి? ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయినదే. ఎందుకంటే ఒక వ్యక్తిలో అంట కోపము వస్తుందంట, భారమైన కోపం. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ సండే మెసేజ్ వింటే మీకు అర్థమవుతుంది. భూమిలో ఉన్న ప్రోటీన్స్ కదా, ఫాస్ఫర్, మినరల్, మెగ్నీషియం, ఐరన్ ఇవే మానవుడిలో కూడా ఉన్నాయి. అంటే భూమిలో నుండి మనుషులని కన్నాడు, చెట్లని కన్నాడు, జంతువులని కన్నాడు. సో ఇప్పుడు భూమి అనేది జీవకోటికి లైఫ్ ఇస్తుంది కదా. సో అలాగే యేసుక్రీస్తు కూడా ఆ మానవ శరీరాన్ని ధరించాలి. అండ్ ప్రథమ ఫలముగా తన్ను తాను దేవుడికి సమర్పించుకున్నట్టు దేవుడికి ఒక ఆశ ఉంది చూడండి. ప్రథమ ఫలముగా దేవదూతలలో వీడు పడిపోయినాడు కాబట్టి దుఃఖపడినాడు. మన పోలిక చొప్పున నరుని చేసుకుంటే మనలాగే ఉంటారు కాబట్టి మన క్యారెక్టర్స్ ని వాళ్ళకి ఇవ్వడము, మన గుణగణాలను వాళ్ళకి ఇద్దాము, మన మహిమను వాళ్ళకి ఇద్దాం, మనలా ఆలోచించగలిగే ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఇద్దాము అని ఫ్రీడాన్ని ఇచ్చింటే కూడా వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ని అపవాది వచ్చి వాళ్ళని మోసం చేయడం వలన వాళ్ళ జీవితంలో ఆ శ్రేష్టమైన దైవత్వాన్ని ఒక పండు ద్వారా కోల్పోయినాడు. కాబట్టి ప్రథమ ఫలంలో యేసుక్రీస్తు తనను తాను తన తండ్రికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఓకే, దేవునికి స్తోత్రం కాదు. ఇప్పుడు దైవత్వాన్ని కోల్పోయిన వీళ్ళలో యేసు ప్రభు భూమికి రావడం వలన దైవత్వాన్ని ఎలా వ్యవహరించాలో ఈయన కంటే గొప్ప మాదిరి మనకి ఇవ్వబడలేదు. కాబట్టి ఆయన ఫాలోవర్స్ గా మనం ఉండాలి, క్రీస్తు సాక్షులుగా మనం ఉండాలి, క్రీస్తు అడుగులలో అడుగులు వేయగలగాలి. కాబట్టి బాహటముగా వేరొకకు అప్పగించినాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటారు 20వ వచనంలో, నేను వేరొకకు అప్పగించిన బాహటంగా అపవాది వచ్చి మిమ్మల్ని రహస్యంగా, అంటే శరీరం మార్చుకేంది కదండి, శరీరాన్ని మార్పు చెందించుకొని సాతానుగా అపవాది డైరెక్ట్ కనపడకుండా సర్పములో వచ్చి శోధించడం జరిగింది. కాబట్టి ఇక్కడ
ఆ సర్పం, అవునా అండి, ఆ సర్పము వీళ్ళని మోసం చేయడాన్ని బట్టి వీళ్ళు పడిపోవడం జరిగింది. కానీ దయ్యాన్ని వీళ్ళు డైరెక్ట్ గా చూసింటే పడిపోయేటోళ్ళు కాదేమో. వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ లోనే, వాళ్ళకి అర్థమైన పశువులలో నుండే వాళ్ళని తీసుకున్నాడు. సో ఈరోజు మానవుని యొక్క జీవితము నాశనం అవ్వడానికి సాతానుడు కారణం అయినప్పటికీ కూడా మానవుడు దైవత్వాన్ని మళ్ళా పొందుకోవాలంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి. నేను లాస్ట్ వీక్ చెప్పినా కదా, ఒక పశువు ద్వారా వచ్చిన శాపం ఒక పశువు ద్వారానే తీసేయాలి. ఒక ఏమంటారు, జంతువు ద్వారా వచ్చినది అంటే అది చదువుదామా. భూ జంతువులలో 14 వచ్చిన చూడండి, 3:14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నింటిలోను భూ జంతువులన్నింటిలోను నువ్వు శపించబడిన దానివే, నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. లాస్ట్ వీక్ వాక్యం ఎంతమంది వింటా, దానికి జవాబు ఇది, ఎన్కౌంటర్ అంటే. సో ఈ బ్రతుకు దినములన్నింటిలో జ్ఞానం పొందుకునేదంట. ఈ సర్పాన్ని జంతువుగా చెప్తున్నాడు, పశువుగా చెప్తున్నాడు. జంతువులలో పురుగు అనేది వాడాలి. పురుగు అంటే చిన్న చిన్నవే కదా, కీటకాలనే పురుగు అంటారు. కానీ ఇది జంతువుకి పశువులకి మధ్యలో ఉన్న క్యారెక్టర్ కాబట్టి దాన్ని యుక్తి గల దానివి నువ్వు అని అంటున్నారు. ఆ క్షణము సర్పము ద్వారా వచ్చిన పాపాన్ని ఎట్లా నివారణ చేసినాడంటే గొర్రె పిల్లని బలిచ్చినాడు. ఇక్కడ వెంటనే పశు చర్మాలను మళ్ళీ వీళ్ళకి ఇక్కడ ఇచ్చిన దాన్ని స్పష్టంగా చదివితే చూడండి 21లో, చర్మపు చొక్కాయలే ఎందుకు చేయించాల్సి వచ్చింది అంటే, ఎక్కడి నుండి శాపం వచ్చిందో దాని నుండి శాపం పశువుల్లో నుండి వచ్చింది కాబట్టి పశువులలో నుండి, పండులో నుండి వచ్చింది కాబట్టి ప్రథమ ఫలంగా ఈయన వెళ్ళిపోయినాడు. ప్రథమ ఫలంగా ఆ చెట్టు ఆకులలో నుండి వస్తుంది కాబట్టి ఈ చెట్టు ఆకులను చూసి ఈయన కూడా పోయినాడు. మొదటి ఆదాము ఆ చెట్టు ఆకులని ఆధారం చేసుకున్నాడు. ఈ కడపటి ఆదాము కూడా చెట్టు ఆకులను ఆధారం చేసుకొని వెళ్తే ఫలాలు లేనందువలన ఆ చెట్టుని ఇక మరి ఎన్నడూ కాపుకాయమని శపించడం జరుగుతుంది. అయితే ఫైనల్ గా ఒక పండు తినడం వలన ఆదాము అవ్వలకు పాపం వచ్చింది. అర్థమవుతుందా అండి? పండు తినడం వలన ఆదాము అవ్వలకు పాపం వచ్చింది. సో ఈరోజు మరణం వచ్చిందనే చెప్పాలి. ఇక్కడ పండు లేని చెట్టుని శపించడం జరిగింది, మరి అన్నాడు కాపు కాయదనేది. కానీ మళ్ళీ అదే పండుని ఏమంటారు, అదే చెట్టుని ఏమంటారు తెలుసా, అంచులకు చెట్టు ఎప్పుడు చిగురిస్తుంది అప్పుడు నేను వస్తాను అన్నాను. సూచన అంటే ఎండిన దాన్ని కూడా చిగురు పుట్టేది యేసు ప్రభు దానే. మరి ఇప్పుడు ఇది ఎండినది చిగురు పుడుతుంది అంటే మళ్ళీ ప్రభు రాబోతున్నాడు, రాకడికి సిద్ధంగా అండి అన్నట్టు. ఆల్రెడీ చిగురు వచ్చిందంటే యాక్చువల్గా. కాబట్టి ఈరోజు మనం సిద్ధంగా ఉండాలా ఉండకూడదా అంటే, సో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే మన జీవితంలో మనము దేవుడి యొక్క వెనక వెళ్ళాలి. అదే చదువుతున్నాం కదా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు అది వస్తుంది. ప్రతివాడు తన వరుసలో బ్రతికినప్పుడు ప్రభు ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఇదే ప్రకటన గ్రంథంలో దినవృత్తాంతాలలో ఉంటుంది. మొదట మృతులు లేపబడతారు, తర్వాత సజీవులు ఉన్నవారు ఆ స్వరాన్ని విని ఎత్తబడి భూమిలో ఉంటారు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రథమ ఫలం క్రీస్తు అయితే క్రీస్తుని నమ్మి చనిపోయిన వాళ్ళందరినీ తీసుకుపోవడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోన అక్కడ మన ప్రియులందరూ వెయిట్ చేస్తున్నారు అనే వచనాన్ని మనం చూస్తాం. ఇక్కడ వాళ్ళకి బహుమానాలు లేవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనుభవింపలేదు. సరే, వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాళ్ళకి ఫలము అనుభవింపబడాలి అంటే నువ్వు నేను వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నువ్వు నేను వెళ్ళాలి అన్న ఉద్దేశంలో మనం బ్రతకాలి అంటే ప్రతిరోజు మన యొక్క స్టేటస్ ని మనము చూసుకోవాలి. ఫలిస్తున్నానా లేదా, నేను అవేర్నెస్ లో ఉన్నానా లేదా, వాక్యం ఇంకొకటి నేర్చుకున్నానా లేదా, వాక్యాన్ని బట్టి సాతాను లోపరుచుకుంటున్నానా లేదా. అంటే యుద్ధానికి వెళ్ళేటోడు యుద్ధం వేరే రోజు కత్తి తీసి నూరుకోడు.
బట్టలు ఉతకండి, చెయ్యి నొప్పులు వేసి ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది ఆ రోజంతా. అయితే రోజు బట్టలు ఉతుకుతున్న వాళ్ళు పోయి ఎట్లా ఉతుకుతున్నారమ్మా నీకంటే నాకు అలవాటే అంటది. ఆమేన్. హల్లెలూయా. నాకు అలవాటే, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. లూకా సువార్తలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము, మీరు పోయి చూసి ఆయన ప్రకటించండి అని గొర్రెల కాపర్లకు చెప్తే సీజనల్ గా మనం పాటిస్తాం. హల్లెలూయా. అంతేగాని కొత్త బట్టలు వేసుకొని మత్తు పానీయాలతో ఉండాలని కాదు. అండ్ దీంట్లో కొన్ని అపోదైన సాతానుడు మింగిళ్ళు చేసినాడు. అంటే ట్రీ తీసుకొని రావడం, లైట్స్ వేసుకోవడం, శాంటా గ్లాస్ పెట్టుకోవడం, ఇవన్నీ పెట్టి క్రిస్టియన్స్ అంటే ఖచ్చితంగా వైన్ తాగాలని, గోవా క్రిస్టియన్స్ అయితే వైన్ తీసుకోవాలని ఉంది. కానీ వైన్నే మనం తీసుకోకూడదు అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. మద్యము చేత మీరు మత్తులు కావద్దు అంటే మనం శరీరాన్ని ఏం తినాలనేది నిర్గమకాండంలో ఉంది. ఏం తినకూడదు అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు మద్యము చేత మత్తులు కావద్దు. మద్యం తాగితే కూడా ఆత్మనేత్రాలు వెలిగించబడతాయంట, అబ్బుతూ తింటాడట. హల్లెలూయా. కానీ మద్యం తాగినోడు ఏం చేస్తాడు? మీ అమ్మ పొద్దునట్లా తిట్టిందే ఉంటా అని తింటాడు. అయితే మనము ఆత్మచేత నింపబడితే ఏం చేస్తాము? దేవుడి ఆత్మనేత్రాలు వెలిగించబడి దేవుడు ఏమైనాడో తెలుసుకుంటాం. కానీ మద్యము చేత మత్తులు కావద్దంటమ్మా, ద్రాక్షరసం తాగి వెక్కిరితల పాలు కావద్దండి అని చెప్తున్నాడు దేవుడు. ద్రాక్షరసం అంటే మళ్ళీ 20 రూపాయలు 60 రూపాయలు దొరికి ద్రాక్ష పండ్లని కాదండి, వైన్ కుళ్ళబెట్టి తాగేది. ఓకేనా? అట్లా కుళ్ళబెట్టేవి గిల్లబెట్టేవి తాగొద్దండి దయచేసి. వైన్ అంటే వైన్, అది ఒక సిస్టమేటిక్గా చేస్తారు, లేదా ద్రాక్షరసాన్ని పిండి వేస్తారు. ఓకేనా? కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం ఏం తినాలి, ఏం తినకూడదు, తినడం వల్ల ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. కాబట్టి తిన్నది తాగినది ప్రభు నిమిత్తమే, పానము చేసినను భోజనము చేసినను మేము ప్రభు నిమిత్తమే చేస్తున్నాము అని అన్నారు. హల్లెలూయా. మరి ఈరోజు మనం పానం చేసిన భోజనం చేసిన ఎవరి నిమిత్తం చేయాలా? పక్కన గుర్తుపెట్టుకొని దేవుని కోసమే తిను, దేవుని కోసమే తాగు, దేవుని కోసమే చచ్చిపోండి. హల్లెలూయా. మరి నిన్న మనం ఒకటి చెప్పుకున్న అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఏంటి కోసం అంట? నోటలు అయిపోయిండాలని చెప్పినా నేను ఈ రెఫరెన్స్ 17:28 చదవని చూసాను. ఆయనలో బ్రతుకుతున్నాము, ఆయనలో చరిస్తున్నాము, ఆయన ఎందుకు ఉనికి కలిగి ఉన్నాము. అంటే ఐ వాక్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్ లాగా ఐ వాక్ ఇన్ జీసస్, ఐ డాన్స్ ఇన్ జీసస్, ఐ స్పీక్ ఇన్ జీసస్ బికాజ్ జీసస్ ఈజ్ ఇన్ మీ. ఆయన నాలో ఉన్నాడనే ఉనికి అయి ఉన్నాను నేను. హల్లెలూయా. అంటే సెన్స్. ఎస్, రాజులు రాణులకు ట్రైనింగ్ ఇస్తారు, ఫ్యాషన్ డిజైనర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా ఇస్తారు? క్యాట్ వాక్ వాక్ చేస్తారు వాళ్ళు. ఎంత హీల్ వేసినా కూడా దే హ్యావ్ టు వాక్ ఏమంటారు సిస్టమాటిక్లీ. ర్యాంప్ వాక్ ఎట్లా చేయాలనేది ఒక కట్ట పెట్టుకొని మాస్టర్ని పిల్లలతో సహా నేర్పిస్తుంటారు. వాళ్ళు అట్టనే నడవాలి, అలా అలా నడుస్తారు, లేకుంటే వాళ్ళు అనేది టు వాక్ కరెక్ట్. సో అలాగే సో మనము ర్యాంప్ వాక్ చేయడానికనే అంత ట్రైనింగ్ ఉంటే జీసస్ వాక్ చేయాలి మనం. అవునండి. జీసస్ వాక్స్ డ్యాన్స్ చేసుకుంటూ నడుస్తామన్నాడా? తాలిమాన్ మాత్రం దూరంలో అయ్యా అని అన్నాడా? నువ్వు ప్రభు బల్ల తీసుకున్నావు కాబట్టి కాదు, ఏమంటాడు? ఆత్మ తీసుకున్నావు కాబట్టి కదిలిపో తూలిపో అని అన్నాడా? ఆత్మచేత నింపబడంటే అన్నలే కదని. కాబట్టి ఏమంటున్నాడంటే నువ్వు చక్కగా నిలబడి నడుపుతున్నా చాలు అని అన్నాడు. అన్నిట్లో వంక టింగర్స్ వేసేది సైతాను, మనం చక్కగా నిలబడేది దేవుని సంతానం. సో నాలో దేవుడు ఉన్నాడనే ఉనికి ఏంటి? నాలో ఉన్న పరిశుద్ధత. నాలో దేవుడు ఉన్నాడనే ఉనికి ఏంటి? నా యొక్క లైఫ్ స్టైల్ని ప్రతి ఒక్కరు ధ్యానిస్తారు. కాబట్టి ఐ నీడ్ టు స్టాండ్ బై రైచియస్నెస్. నీతిమంతురాలుగా జీవించగలగాలి. వితౌట్ నీతిమంతులుగా జీవించడం నా వల్ల కాదు అన్న రీతిగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ఫైనల్గా ఏంటంటే పండు వలన మనకు పాపం వచ్చింది, క్రీస్తు ఫలంగా పోయినాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు అనే పండుని తినడం వల్ల జీవం వస్తుంది, లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, హోలీనెస్ ఇంప్రూవ్ అవుతుంది. అదే రొట్టె ద్రాక్షరసం దేవదూతల ఆహారం తిన్నా కూడా వాళ్ళ కన్ను తెరవబడలే. కానీ మనం యేసు ప్రభుని రొట్టె
ఉద్దేశము, దేవుని కనపరచడమే నా ఇష్టం. అంటే ఆయన నీతి నాకు ఉచితంగా అనుగ్రహించినాడు కాబట్టి నేను నీతితో జీవిస్తానని చెప్పడానికి యు ఆర్ ద వెపన్ ఫర్ గాడ్. టీచింగ్ ఎయిడ్ అనమాట దేవునికి. హల్లెలూయా. టీచింగ్ ఎయిడ్గా ఉంటావా? నేను విన్నాను బా అంటావా? టీచింగ్ ఎయిడ్గా ఉండాలి. టీచింగ్ ఎయిడ్గా ఉండాలంటే అదేమో ఉంది కదా, సిలువని చూడగానే ఎంత తెలిసింది, నా స్టైల్ మారింది, నా నడక మారింది కదా, రూట్ మారింది. సో ఆ రూట్ మారింది అనేది కుక్క నడుస్తుంది, డక్కు నడుస్తుంది, మనుషులు నడుస్తున్నారు, కానీ అది కాదు. నువ్వు నడుస్తున్న నీ నడక వెనుక 10 మంది నడవాలి. దాని ఆత్మీయ స్థితి అది. నిజంగా సిలువని చూస్తున్నప్పుడు నేను దాక్కోవడానికి ఉపయోగపడిన ఈ చెట్టుని దేవుడు బహిరంగంగా శిక్షించేసినాడు. నేను దాక్కోవడానికి ఉపయోగించిన ఈ ఆకులను దేవుడు మళ్ళా కాయకూడదని శపించేసేసినాడు. ఓకేనా? నేను ఒక చెట్టు ఫలాన్ని ఆకర్షితురాలని తిన్న దాన్ని బట్టి ఆ ఫలం వల్ల వచ్చిన పాపంని దేవుడు సంపూర్ణంగా కొట్టివేయడానికి ఆయన మొదటి ప్రథమ ఫలంగా మార్చబడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తుని తిన్నానమాట వలన ఆ పాపిష్టి పండు తిన్నందువలన శాపం వచ్చింది. క్రీస్తు అనే ప్రథమ ఫలాన్ని తినడం వలన అది ఆయన ఎలా తింటున్నాం? అందుకే ఎట్లా తినాలని నేను ఏమన్నా రొట్టె మాంసము అనకుండా ముందు నేను ఎట్లా తినాలయ్యా అని శాస్త్ర భాషలు వ్యంగ్యంగా మాట్లాడతాడు. అయితే ఆయన సింబాలికల్ గా అన్ని ఉపమానాల రీతిలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడని న్యూ టెస్ట్మెంట్ లో చెప్పుకుంటూ వచ్చినాడు. హల్లెలూయా. సో ఈ న్యూ టెస్ట్మెంట్ లో చెప్పిన ఉపమానాన్ని మనం అర్థం చేసుకుంటే, నా యొక్క రొట్టెను ద్రాక్ష రసాన్ని ఆస్వాదించేవాడు ఎన్నడూ చావడు అన్నాడు. మరి మనం పండు ఫలాలన్నీ తింటే జీవజలం ఉన్నది ఎక్కడుందంట? నీ కడుపులో నుండి జీవజల దారులు ఊరుతాయి అని అన్నాడు. మరి తిన్నవన్నీ ఎక్కడ పోయి మిళితమవుతున్నాయి? కడుపులో మిళితమవుతున్నాయి. కాబట్టి కొంతమంది కడుపే వారి దైవం అని వాక్యమే చెప్తున్నాను. అవునండి, ఏమంటే రెఫరెన్స్ ఇస్తలేము. కడుపే వారి దైవం అని అన్నవారు భ్రష్ట సంతానం అని అన్నాడు. కడుపే కైలాసం కాబట్టి వాళ్ళు మందుని దాంట్లో నింపుకున్నారు. కానీ కడుపులోకి మందు పంపించడం వల్ల వచ్చిన ఆత్మనేత్రాలు అల్లరి కర్తగా చేస్తాయి. కానీ ద్రాక్షరసాన్ని కడుపులోకి నింపుకుంటే ఏం కళ్ళు తెలుస్తాయండి? ఆత్మనేత్రాలు. అన్య భాషలు వచ్చినప్పుడు ఆఫ్టర్ ఇంగ్లీష్ రాదా అండి?